దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత మా ఈ కర్మేలు అగ్ని అనేటువంటి కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఏకీభవించి ఉన్న చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ కనిపిస్తూ ఉన్నట్లుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో ఒకరిద్దరు మాత్రము కొంచెం బాధపడతా ఉండొచ్చేమో. మీరెక్కడా బాధపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అన్ని విషయాలలో నాకు తోడుగా ఉన్న నా దేవుడు, నా యేసయ్య మీకు కూడా తోడుగా ఉంటాడు. ఆయన మీతో మాట్లాడతాడు, తన ఉపదేశమును మీకు తెలియజేస్తాడు. వాటిని మీరు గైకొని ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా లోబడి మీరు ముందు కొనసాగండి. మీ జీవితాలు ప్రభువులకు సమర్పించుకోండి. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మీకు దయచేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనలో 29వ వచనము 2వ భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. చదువుతున్నాను, చూడండి. నీ ఉపదేశమును నాకు దయచేయుము. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, నీ ఉపదేశమును నాకు దయచేయుము అంటూ ఉన్నాడు. మనమందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కదా. మీరు కూడా ఉదయం లేచిన తర్వాత మీ బెడ్ మీరు దిగక మునిపే ప్రార్థన చేసేటువంటి అలవాటు మీరు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అలానే మీరు మీ పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు. మళ్ళీ కొంతమంది బయట నుంచి ఇంటికి వచ్చినాక కూడా నాకు బయట అంతా తోడుగా ఉన్నావు ప్రభు, క్షేమాన్ని ఇచ్చావు, నీకు వందనాలని దేవునికి స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తారు. లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు, ప్రతి సమయంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం. అయితే ఇక్కడ కీర్తనకారుడు చేసినటువంటి ఈ ప్రార్థన అంశం ఎలా ఉన్నదంటే, నీ ఉపదేశము నాకు దయచేయము. అదే కదా 119వ కీర్తనలో మనం చదివినటువంటి మూల వచనము 29వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ప్రార్థన, నీ ఉపదేశము నాకు దయచేయము. ఎందుకు దేవునికి సన్నిధిలో కీర్తనకారుడు ఈ రీతిగా మనవిని పెట్టి అడుగుతా ఉన్నాడు? మనము దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనలో నీ ఉపదేశము నాకు దయచేయమని మనం ప్రార్థన చేస్తున్నామా? అసలు ప్రార్థన చేసిన మనం చేసేటువంటి ఆ ప్రార్థన చాలామంది జీవితాలలో ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేయవచ్చు. అంటే అంత తక్కువగా మన జీవితాల్లో కనిపిస్తుంది. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఇష్టపడతాం. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభువా, నా వ్యాపారాన్ని దీవించు, నా బిడ్డలకు ఉద్యోగం ఇవ్వు, నా ఉద్యోగంలో నాకు సహాయం చేయి, చాలని జీతంతో చిన్న ఉద్యోగం చేసుకుంటే నాకు కొంచెము జీతం ఎక్కువ వచ్చేటువంటి ఉద్యోగం దయచేయి అని మనం అడగటం కామన్ కదా. మా బిడ్డల చదువుల్లో తోడుగా ఉండు, మాకు ఆరోగ్యం ఇవ్వు, వారికి మంచి వివాహ సంబంధమును నువ్వే సమకూర్చు అని మనం అన్ని రకాలుగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడతాం. దేవుని దగ్గర నుండి ఉపదేశము కావాలి అని మనం ప్రార్థన చేయటము బహు అరుదు, చాలా తక్కువ.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశము శ్రేష్టమైనది. లోక సంబంధమైనటువంటి దీవెనలు అన్నిటికంటే విలువైనది. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం ఈ భూమి మీద జీవించేటువంటి ఆ కొద్ది కాలమే అవి ఉంటాయి కదా. ఒక కారు మనం దేవుణ్ణి అడిగామనుకోండి, దేవుడు ఇచ్చాడు. ఎంత దాని లైఫ్ అంటే గవర్నమెంట్ దృష్టిలో 15 సంవత్సరాలు. 15 ఇయర్స్ అయితే మళ్ళీ దానికి రెన్యువల్ చేయించుకోవాల్సిందే. లేకపోతే ఆర్టీఓ చెక్ చేస్తే 15 సంవత్సరాలు దాటిపోయిందండి, మీరు ఫైన్ కట్టాలి. మీ కారు కండిషన్ బాగాలేదు, తీసేయండి దాన్ని అంటారు. అంటే ప్రతిదానికి కొంత లైఫ్ పీరియడ్ ఉన్నట్లుగానే మన జీవితాలు కూడా ఉన్నది. దేవుని యొక్క లేఖన ప్రకారంగా 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. ఆ తర్వాత మన పరిస్థితి, ఈ లోకమును మనం విడిచిపెడతాము. మనం కట్టుకున్నటువంటి ఇల్లు ఎంతకాలం ఉంటుంది? నా చిన్న వయసులో, నేను 15 సంవత్సరాల వయసులో నేను ఇల్లు కట్టుకున్నాను. నాకు 70 సంవత్సరాలు, 55 సంవత్సరాలు ఇప్పటి వరకు ఆ ఇల్లు ఉంది. ఇంకొక 50 సంవత్సరాలు ఉంటుందా? లేకపోతే ఇంకా 100 సంవత్సరాలు ఉంటాయా? ఉండదు కదా. అప్పటికైనా ఒక 200 సంవత్సరాలకైనా అది డెమాలిష్ అయిపోవాల్సిందిగా. కానీ దేవుని యొక్క ఉపదేశము ఎందుకు మనము కోరుకోవాలి అంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కొంతకాలమే. కానీ దేవుడిచ్చేటువంటి ఆ ఉపదేశముతో నిండినటువంటి ఆ తలంపులు, ఆశీర్వాదాలు, మాటలు, సందేశము, ఆజ్ఞలు, ఇవన్నీ కూడా మనము 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, యుగములు. విన్నారా ఈ మాట? యుగములు. ఎంత కాలం అనేటువంటిది మనం కౌంట్ చేయలేము, లెక్క పెట్టలేము, అసలు ఊహించలేము. ప్రియ దేవుని బిడ్డలారా, అంత కాలము మనం దేవుని సన్నిధిలో, దేవునితో పాటుగా నిత్యత్వములో కొలత లేనటువంటి ఆశీర్వాదములతో మనం నింపబడేటువంటి వాళ్ళంగా ఉంటాం. కొలవలేనటువంటి ఆశీర్వాదాలు, మనకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎన్ని అంటే అసలు చెప్పలేం. ఎంత మనశ్శాంతి అంటే చెప్పలేం, ఎంత హాయి అంటే మనం చెప్పలేం. అంతగా దేవుని ఉపదేశాలు మనకు ఆయన నిలిపి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా భక్తుడు 51వ అధ్యాయములో 4వ వచనంలో, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రజలారా, నా జనులారా అని దేవుడు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. నా ఉపదేశము ఆలకించండి. నా ఉపదేశం బయలుదేరుతా ఉంది నా దగ్గర నుంచి. నా జనులారా, నా ప్రజలారా నా మాట ఆలకించండి, నాకు చెవియొగ్గి వినండి. అంటే మనల్ని ఆలకించండి అని దేవుడు అంటున్నాడంటే మన స్థితి ఎలా ఉంది? ఆలకించటం లేదేమో. నా మాటకు చెవియొగ్గి వినండి అంటే మనం ఏదో అట్లా దేవుడు చెప్పేటువంటి వాక్యంలో ప్రయాసపడి భారం మోయిస్తున్నా అనే లోపు మనం అక్కడి నుంచి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ తర్వాత నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అనేటువంటి మాట మనం వినం. ఒకవేళ విన్నా కూడా ఆ మాట మన హృదయంలో నిలిచి ఉన్నట్లా. కారణం ఏంటంటే మనం చెవియొగ్గట్లా. దేవుని యొక్క మాట మనం వినేటువంటి సమయంలో మనము ఆ మాట మన చెవుల్లోనికి వెళ్ళట్లా, అలా లోపలికి వెళ్ళి వెంటనే అది రిఫ్లెక్ట్ అయిపోతా ఉన్నదేమో కదా, మన హృదయంలోనికి వెళ్ళట్లా. అందుకే మనం వినలేకపోతా ఉన్నాం. చెవియొగ్గి ఆలకించండి, చెవియొగ్గి నా మాట వినండి అని దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే, ఉపదేశం అనేటువంటిది బయలుదేరుతా ఉంది నా దగ్గర. నువ్వు సమస్యలతో బాధపడుతున్నావు కదా ప్రియ సహోదరుడా,
ప్రియ యవ్వన బిడ్డ, ఎంతకాలం నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో కదా, నా భవిష్యత్తు ఏమవుతుంది దేవా, నా భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది, అసలు దీనికి ముగింపు ఎక్కడ పడుతుందో అర్థం కావట్లా, ఎక్కడ ఎండ్ అవుతుందో. మనశ్శాంతి లేనటువంటి జీవితాలలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. వయసుతో సంబంధం లేదు. యవనస్తులు వారు తొట్టిల్లినటువంటి జీవితాన్ని బట్టి, శాపకరముగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలను బట్టి, ఆశీర్వాదం లేనటువంటి స్థితిని బట్టి వారు ఆందోళన చెందుతూ ఉన్నారు చాలామంది. కానీ వారు మాత్రమేనా అన్నీ అనుభవించి లైఫ్లో సెటిల్ అయినటువంటి వారు ఉన్నారు. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా మంచి వ్యాపారం చేస్తున్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, బాగానే ఉంది, జీతం బాగానే వస్తుంది. కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు సెట్ అవ్వలేదేమో, కుటుంబంలో వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, సమాధానం లేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో పెద్ద అగాధం అనేటువంటిది ఉన్నదేమో, భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఉన్నాయేమో, శాంతి లేదు, సమాధానం లేనటువంటి దినముల్లో మనం ఉన్నాం. అర్థం చేసుకోవట్లా, ఒకరినొకరు అపార్థం చేసుకోవటం ఎక్కువైపోయింది, ఎప్పుడు గొడవలు అయిపోతా ఉంది. కారణం ఏంటి? దేవునికి లోబడటం లేదేమో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, మంచి సమయము, ఆశీర్వాదకరంగా ఉండేటువంటి ఆ దినము నా జీవితంలో ఎప్పుడు వస్తుంది అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవుడైతే అంటున్నాడు, ఉపదేశం నా యొద్ద నుండి నీకు బయలుదేరుతుంది, నువ్వు చెవి ఎగ్గు వింటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ కుటుంబ పరిస్థితిని బట్టి, యవనస్తుడా, మీ జీవితాన్ని బట్టి దేవుడు చెప్పినటువంటి వాక్యమును, మాటలను మీరు ఎలా వింటా ఉన్నారు? హృదయపూర్వకముగా, మనస్పూర్వకంగా మీ యొక్క మాటలు ఎలా ఉంటా ఉన్నాయి? దేవుని మాటలు ఎలా ఉంటున్నాయి? ఆలోచన చేస్తున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? గుర్తించారా? మీరైతే లోకములో తిరుగుతూ ఉన్నారు, లోకాశల్లో ఉన్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు నీ పట్ల ఎలా ఉన్నదో దానికి తగినట్లుగా, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికకు తగినట్లుగా మీరు నడవాలి అని దేవుడు తన మాటలను మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉండి మాట్లాడుతూ ఉంటే మీరు వినడంలా విచారకరమైన విషయం ఇది. దేవుని యొక్క మాట మనం వినడం లేదంటే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే మన గమ్యం ఏంటో మనకు తెలియట్లా. కీర్తనకారుడు అంటున్నాడు, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరిందని దేవుని యొక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశమును మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. రెండవదిగా మనం చూస్తే, మనము మన తండ్రి యొక్క ఉపదేశమును మనం వినవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. తల్లిదండ్రులు మనకు ఎన్నో మాటలు చెప్పేటువంటి వారుగా ఉన్నారు, ఎన్నో మాటలు మనకు ఉపదేశించేటువంటి వారుగా ఉన్నారు. సొలొమోను మహారాజు, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు వ్రాసినటువంటి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. మొట్టమొదట ఆ పాదంలో మొదటి భాగంలో వ్రాయబడి, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము. తండ్రి కొన్ని ఉపదేశములు మీకు తెలియచేయాలనుకుంటున్నాడు, కొన్ని విలువైనటువంటి మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాడు, ఆతురత పడతా ఉన్నాడు. కానీ మనం ఎలా ఉంటా ఉన్నాం? వినడంలా మనము మన జీవితాలు లోకానుసారంగా లోకమునకు అప్పగించుకొని లోకములో బ్రతుకుతూ ఉంటే, తల్లిదండ్రుల మాట, తండ్రి చెప్తున్నటువంటి మాట, ఇంటికి యజమానుగా ఉన్నటువంటి తండ్రి చెప్పేటువంటి మాట త్రోసివేస్తూ ఉన్నారు నేటి దినాల్లో. లెక్క చేయట్లా. ఎంతవరకు
హై స్కూల్లో 9th 10th నుంచే వాళ్ళు పాడైపోవటం ప్రారంభించారు. అరే నాన్న చదువుకోరా అంటే తండ్రి మాట వినట్లా బయటకు వెళ్ళి దురలవాట్లకు గురైపోతున్నారు. దురలవాట్లు అవును ప్రియ దేవుని పెట్టారా, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు, టీనేజ్లో ఉన్నటువంటి వారు 8వ తరగతి నుంచి 9వ తరగతి నుంచి టీనేజ్ వస్తుంది కదా, 13, 14, 15 ఇవన్నీ టీనేజ్ అన్నమాట. ఈ టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ లోకమునకు వాళ్ళను అప్పగించుకుంటా ఉన్నారు, లోకానికి బానిసలైపోతున్నారు, ఆడపిల్లలతో సహా. వాళ్ళు అంటున్నారు మా కల్చర్ అండి ఇది, మేము ఎక్కడుంటాము, మీకులాగా మేము అమలాపురంలో ఉంటున్నా, ఏదో పల్లెటూరులో ఉంటున్నా అంటే అమలాపురంలో నేను తక్కువ చేశానట్లా ఒక మాట అన్నాను అంతే. మేము ఎక్కడ ఉంటున్నామో తెలుసా, మేము ముంబైలో ఉంటామండి, మేము ఢిల్లీలో ఉంటాం, మన దేశ రాజధానిలో. ఇంకా మీలాగా ఆ బట్టలు వేసుకోవాలా, ఇంకా మేము ఒదిగి ఒదిగి ఉండాలా, మేము సంపాదించుకుంటున్నాం, మేము బాగా చదువుకున్నాం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నట్లుగా మేము జడేసుకోవాలా, మేము జుట్టు ఎరబోసుకుంటాం. దేవుని బిడ్డలారా, ఇంటి దగ్గర ఉన్నట్లుగా మేము మామూలుగా ఉండం, లిప్స్టిక్స్ పూసుకుంటున్నాం, మంచిదే, తప్పేం కాదు. ఎబ్బెట్టుగా లేనంత వరకు మనం మంచిగా ఉండొచ్చు. కానీ మన వస్త్రధారణ విషయంలో తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట, దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నటువంటి మాట, మన యొక్క అలంకరణ అంతా ఎలా ఉంటా ఉన్నది ఆలోచన చేస్తున్నా. దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి ద్వారా నీ దేవుడిని హెచ్చరిస్తే నువ్వు లోబడాలి, నీ తండ్రి యొక్క ఉపదేశమును నువ్వు ఆలకించాలి, నీ తండ్రి ఆజ్ఞను నువ్వు గైకొనాలి, నీ యొక్క మాటలు దేవుని యొక్క మాటలతోటి ఏకీభవించినవిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి ఉపదేశమును నువ్వు ఆలకించాలి. మూడవదిగా మనం చూస్తే తల్లి ఉపదేశము. తల్లి ఉపదేశము చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. చాలామంది చేస్తున్నటువంటి పనేంటో తెలుసా, తల్లి చెప్తున్నటువంటి మాటను నెట్టివేస్తూ ఉన్నారు, త్రోసివేస్తూ ఉన్నారు. అవి ఎంత విలువైనవి. తల్లి ఏ ఉద్దేశంతో చెప్తా ఉన్నది, బ్రతిమలాడుతూ ఉంటుంది కదా తల్లి. అరే బాబు, అరే నాన్న, అరే కన్నోడా, చిన్నోడా, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు, నువ్వు ఎలాంటి దురలవాట్లుకి బానిస అవుతున్నావు, వద్దయ్యా, సినిమా చూడొద్దు, మందిరానికి రా, ప్రార్థన చేసుకో, మాతో పాటు ప్రార్థనకి వెళ్దాం రా అంటే నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వేంటి నాకు చెప్పేది, నేను లోకంలో ఉంటా ఉన్నాను, నా ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిది తెలుసా, నాకున్నటువంటి స్నేహితులందరూ ఎంత గొప్పవాళ్ళో తెలుసా, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాళ్ళు అంటా ఉన్నారు. తల్లి ఉపదేశమును త్రోసివేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, నెట్టివేస్తూ ఉన్నారు. ఆ తల్లి ఎంత బాధపడుతుందో, కన్నీరు విడుస్తుందో, అయ్యో నా బిడ్డ పాడైపోతున్నాడే అని తల్లి వేదన. వీళ్ళేమో నువ్వేమో ఎలా ఉంటున్నావంటే నువ్వేంటి నాకు చెప్పేదని లెక్కలేని తనముగా తల్లిని, ఆమె మాటలను నెట్టివేస్తూ ఉన్నారు, లోకములోనికి వెళ్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాలు తల్లిదండ్రుల యొక్క మాటను బట్టి మనం జాగ్రత్తగా వింటే, వాటి ప్రకారంగా వారు ప్రార్థనాపూర్వకంగా నీకు చెప్తున్నారు, కొన్ని మాటలు ప్రార్థనతో ఉంటున్నారు నీ తల్లిదండ్రులు. నేటి దినాల్లో మనం చూస్తే విశ్వాసులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, బిడ్డలేమో లోకంలో ఉంటా ఉన్నారు. చాలామంది జీవితంలో ఇదే జరుగుతూ ఉంది. నీ బిడ్డ జీవితంలో కూడా ఇలా ఉందేమో. ప్రియ తల్లిదండ్రులారా, మీరు అనుకుంటున్నారు వాళ్ళని హెచ్చరిస్తే వాళ్ళు ఏమైపోతారో. వాళ్ళు అంటారు, డాడీ మమ్మీ నువ్వు నాతో ఇలా చెప్పావంటే నేను సూసైడ్ చేసుకుంటా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా,
నాకు నువ్వు ఈ బైక్ కొనిపోతే నువ్వు నా తండ్రివి కాదు, నా తల్లివి కాదు. ఇలా మాట్లాడి నాకు ఆ బైక్ కావాల్సిందే, ఎంత నాది 3 లక్షలు, ఏం చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు అని తండ్రి బాధపడుతున్నాడు. నాకు తెలియదు, ఉన్న బంగారం అమ్మాయినా సరే నాకు ఇది కావాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను బాధ పెడుతున్నటువంటి బిడ్డలు ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం మనం. తల్లిదండ్రుల ఉపదేశమును, వాళ్ళ మంచి మాటలను చెరిపేస్తా ఉన్నారు, నెట్టివేసి త్రోసివేసి వెళ్ళిపోయి జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ యవనస్తులారా, ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉపదేశమును, తండ్రి ఉపదేశమును, తల్లి మాటలను నువ్వు త్రోసివేయద్దు. నువ్వు జాగ్రత్తగా ఆలకించు, వాటిని నువ్వు గైకొను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఎవరు చెప్తున్నారంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయములో 14వ వచనంలో, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలో నుండి నిన్ను విడిపించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞానము కలిగినటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళను, దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వాళ్ళను జ్ఞానులుగా లెక్కిస్తూ ఉన్నాం. లోక జ్ఞానం ఉంది, లోకములో బాగా చదువుకున్నప్పుడు వచ్చేటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము నిన్ను పరలోకానికి నడిపించదు, ఇది గ్యారంటీ. చాలామంది మాటను వ్యతిరేకించవచ్చేమో. దేవునిచ్చినటువంటి జ్ఞానంతో ఉంటే, నువ్వు లోకంలో ఉన్నటువంటి పుస్తకాలను చదివి నేర్చుకుంటే ఆ జ్ఞానం వేరు, అది నీకు ఈ లోకంలో జీవించడం వరకే ఉపయోగపడుతుంది. ఈ లోకంలో కొంత డబ్బు సంపాదించుకొని ఉన్న డబ్బుని నువ్వు ఉపయోగించుకోవడం వరకే నీకు ఉపయోగపడింది. కానీ మరణానంతరం ఉన్నటువంటి జీవితం ఉన్నది చూశారు. నువ్వు చనిపోయిన తర్వాత నీకంటూ ఒక జీవితం ఉంది, అది అంతము లేనటువంటి కాలం ఉండేటువంటి జీవితం. చాలామందికి తెలియదు. అవకాశం ఉన్నప్పుడు దీని గురించి కూడా మనం నేర్చుకుందాం. మరణమైన తర్వాత నరుడు బ్రతుకుతాడా అని ఒక ప్రశ్న కూడా మనం చూస్తున్నాం లేఖనాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవించేటువంటి జీవితము ఈలోక సంబంధమైనదైతే ఈలోక జ్ఞానం మనకు చాలు, కానీ పర సంబంధమైనటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యాకోబుతో రాసినటువంటి పత్రికలు అంటాడు కదా, 1వ అధ్యాయంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే, తక్కువగా ఉంటే మీరేం చేయాలి? మీరు నన్ను అడగండి. దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుణ్ణి అడగండి మీకు జ్ఞానం కొదువుగా ఉంటే. నీవు దేవుడిచ్చినటువంటి జ్ఞానము, పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, అది అంతము లేనిది, శ్రేష్టమైనది, నీకు ఒక మంచి స్థలమును, నిత్య జీవమును కలుగు చేసేటువంటిది. ఆ జ్ఞానం వేరు, ఈ లోక జ్ఞానం వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పైనుండి వచ్చేటువంటి జ్ఞానమును కలిగినటువంటి వాళ్ళముగా ఉంటే అది ఎలా ఉంటుందో తెలుసా? వారి మాటలు జీవపు ఊట, జీవపు ఊట, జీవము ఊట, అది ఉబుకుతూ ఉంటుంది, ఉబుకి వస్తూ ఉంటుంది. అది అంతరించిపోయేటువంటిది కాదు. ఎందుకంటే జీవపు ఊట అంటే మరణం కూడా ఉన్నట్లేగా. అదేం చేస్తుంది? ఆ జ్ఞానుల ఉపదేశము, జ్ఞానుల నోట ఉండి వచ్చేటువంటి మాట, వారి తలంపుల్లోండి వచ్చేటువంటి ఆ ఉపదేశం ఎలా ఉంటుందంటే మరణ పాశములలో నుండి విడిపిస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణ పాశములు అనేటువంటివి ఉన్నాయి. మరణము నీ చుట్టూ అది అల్లుకుంటా ఉన్నది. జాగ్రత్త, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు గుర్తించట్లా మరణాన్ని. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము. నువ్వు దానిని కనిపెట్టకపోతే అది నీ చుట్టూ నిన్ను మృంగివేయటానికి
ప్రయత్నం చేస్తుందన్నటువంటి సంగతి నువ్వు తెలుసుకుంటే నువ్వు బయటపడతావు. తెలుసుకోపోతే ఆ ఊబిలోనే ఇరుక్కుపోతావు. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే దైవజనుని ఉపదేశము. దైవజనుని ఉపదేశం, దేవుని యొక్క సేవకులు చెప్పేటువంటి మాటలు. అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు, చివరి 2 వచనాలు చదువుతున్నాను, త్వరగా చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటను సంపూర్తిగా మనం ధ్యానం చేసుకోవటానికి ఈ సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా ఒక మాట మాత్రం చెప్పి నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఇది చాలా విస్తారమైనటువంటి అంశంతో కూడినటువంటి వచనము. ఇక్కడ దైవజనుడు ఎలా ఉంటాడు అంటే సిద్ధపడిన వాడుగా ఉంటాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి సిద్ధపడినటువంటి వానిగా ఉండి దైవావేశమున వలన దేవుని యొక్క ప్రేరేపణను బట్టి వ్రాయబడినటువంటి ప్రతి లేఖనము, ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి పదము, ప్రతి వచనము, ప్రతి సందర్భం దేవుని యొక్క చిత్త ప్రకారంగానే వ్రాయబడ్డాయి. ఏది మనకు హాని చేసేటువంటిది కాదు, నీకు నాకు క్షేమాన్ని కలుగు చేసేటువంటివి. అటువంటి ప్రతి లేఖనమును కూడా ఆయన ఉపదేశించడానికి ఎన్నో అక్కడ వ్రాయబడినటువంటి మాటలకు వాటన్నిటిని బట్టి అది ఎలా ఉన్నదంట, ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒక్క మాట అడిగి నేను ముగిస్తాను. మీ దైవ సేవకులు, మీ కాపరులు, మీరు వెంబడిస్తున్నటువంటి సంఘములో ఉన్నటువంటి ఆ సంఘ కాపరి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి పలకబడినటువంటి ప్రతి మాట మీరు గైకొనండి. మీకు అప్పుడు అది ఆశీర్వాదం. దేవుని యొక్క ఆత్మచేత పలకబడినటువంటి ప్రతి మాట మీరు గైకొనండి. అది హెచ్చరిక అయినా సరే, మిమ్మల్ని తిట్టినట్టు కొట్టినట్లున్నా సరే మీరు లోబడండి, దాని ప్రకారం నడుచుకోండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఉపదేశము, తండ్రి ఉపదేశము, తల్లి ఉపదేశము, జ్ఞానుల ఉపదేశము, దైవ సేవకుల ఉపదేశము, ఇవన్నీ ఎంతో విలువైనవి. వాటి ప్రకారంగా మీరు లోబడండి. దేవుడు మీ యొక్క ఆలోచనలన్నిటినీ సఫలపరచి విలువైనటువంటివి ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు. మా తండ్రి మాటలు, మీ ఉపదేశం యొక్క ప్రాముఖ్యత, విలువ తండ్రి, దేవుని యొక్క ఉపదేశము, తండ్రి ఉపదేశము, తల్లి ఉపదేశము, జ్ఞానుల ఉపదేశము, దైవ సేవకుల ఉపదేశమని కొన్ని భాగాలుగా మాతో మాట్లాడారు. మీకు వందనాలు. వాటన్నిటికి మేము లోబడితే, అవి విలువైనవి కనుక మేము లోబడితే నాయన, మీ యొక్క రాజ్యంలో మేము ఉన్నత స్థితిలో ఉంటాము కనుక ఈ లోక సంబంధమైనటువంటి కష్టములు, నష్టములైన వాటన్నిటిని మేము విడిచిపెట్టి మీ మాటకు, మీ ఉపదేశానికి మేము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రభువా నాయన, మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధిలో నిలవబెట్టేటువంటి దేవుడవు. మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, స్పాన్సర్ చేసిన బిడ్డను నాయన, ప్రతి ఒక్కరిని మీకే సమర్పిస్తుండగా మీ మాటకు లోబడేటువంటి హృదయాన్ని వాళ్ళకి దయచేసి మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరికి, ప్రతి ఎవరి బిడ్డకును మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రభువా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన, చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు మంచి ఆరోగ్యంతో నింపి వారు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో, చదువుల్లో అన్ని విషయాలు సహాయం చేసి మంచి భవిష్యత్తు దయచేయమని, మీరు ఆఖరికి సిద్ధపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.